మజ్దూర్ ఎటువైపు ఓటీఎస్ బెంగాల్లో టగ్ ఫార్ నడుస్తోంది. బెంగాల్ బెబ్బులి మమతా దీది బీజేపీల మధ్య నువ్వా నేనా అనే రీతిలో ఫైట్ నడుస్తోంది. ఇండియా కూటమిని కాదని బెంగాల్లో మమతా దీది ఒంటరి పోరు చేస్తున్నారు. బెంగాల్లో ఎవరి మద్దతు అవసరం లేదనే ధీమాతో దీది ఉన్నారు. ఇప్పటికే కామ్రేడ్స్ కంచుకోటలో పాగా వేసిన బీజేపీ బెంగాల్లో కాషాయ జెండా రెపరెపలాడించేందుకు తహతహలాడుతోంది. కాగా పౌరసత్వ చట్టం, మైనార్టీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో కనిపిస్తోంది. బెంగాల్లో కార్మిక లోకం ప్రభావం చూపే ప్రాంతాలు చాలా ఉన్నాయి. బెంగాల్ పారిశ్రామిక కారిడార్లో కార్మికులు ఎటువైపు ఉన్నారనే దాని మీద చర్చ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్గా పిలువబడే ప్రాంతంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాలు బంగావ్, బైరక్పూర్, హౌ, ఉలేబేరియా, శ్రీరాంపూర్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 88 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే బంగావ్ నియోజకవర్గం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన మతవాలు అధికంగా ఉన్నారు. వీరంతా దేశ విభజన సమయంలో భారత్కు వచ్చారు. వారికి ఇంతవరకు భారత పౌరసత్వం లభించలేదు. బీజేపీ వారికి పౌరసత్వం కల్పించడానికి హామీ ఇచ్చింది. వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో తీర్పు ఎలా ఉండబోతుందనేదే ప్రశ్న. బంగావ్ నుంచి బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి శాంతాకు ఠాకూర్ పోటీ చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ప్రదీప్ కుమార్ బిశ్వాస్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 25% మైనార్టీలు, 22% దళితులు ఉన్నారు. మరో ముఖ్య నియోజకవర్గం బైరక్పూర్. వందే మాతరం రాసిన బంకిం చంద్ర చటర్జీ పుట్టిన ప్రాంతం. మరో ప్రముఖుడు సురేంద్రనాథ్ బెనర్జీది ఈ ప్రాంతమే. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో కార్మికులు ఓట్లు అధికంగా ఉంటాయి. ఇక్కడ 82% పట్టణ ఓటర్లే ఉంటారు. మైనార్టీలు 25% ఉండగా దళితులు 21% ఉన్నారు. బీజేపీ నుంచి బైరక్పూర్లో సిట్టింగ్ ఎంపీ అర్జున్ సింగ్ మళ్లీ పోటీ చేస్తున్నారు. తృణమూల్ నుంచి పార్థ భౌమిక్ బరిలో ఉన్నారు. సిపిఎం నుంచి దేవ్దత్ ఘోష్ బరిలో ఉన్నారు. ఇక హావ్డా నియోజకవర్గం మొత్తం పట్టణ ప్రాంతమే. హావ్డా కలకత్తా శివారు ప్రాంతం. హావ్డాలో 84% మంది అక్షరాస్యులే. ఇక్కడ 27% మైనార్టీలు, 15% దళితులున్నారు. తృణమూల్కు కంచుకోటగా ఉన్న హావ్డాలో తృణమూల్ తరపున సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీ పోటీ చేస్తుండగా బీజేపీ తరపున రతిన్ చక్రవర్తి, సిపిఎం నుంచి సవ్యసాచి చటర్జీ పోటీ చేస్తున్నారు. హావ్డాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 తృణమూల్ చేతిలో ఉన్నాయి. మరో ముఖ్య నియోజకవర్గం శ్రీరాంపూర్. ఇక్కడ క్రైస్తవ మిషనరీలు ఎక్కువ. వ్యవసాయానికి, పరిశ్రమలకు నిలయమైన శ్రీరాంపూర్ నియోజకవర్గంలో 25% బెంగాలేతరులు ఉండగా 15% దళితులు ఉన్నారు. శ్రీరాంపూర్లో తృణమూల్ అభ్యర్థిగా కళ్యాణ్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున కబీర్ శంకర్ బోస్, సిపిఎం నుంచి దీప్సితా దార్ పోటీ చేస్తున్నారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు నిలయమైన ఉలుబేరియాలో హిందువులు, ముస్లింలు సమాన సంఖ్యలో ఉంటారు. దళితులు 15% ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ సజ్జా అహ్మద్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి అరుణోదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలో నిలిపింది. కాంగ్రెస్ తరపున అజహర్ మాలిక్ పోటీ చేస్తున్నారు. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఇక్కడ బలంగా ఉంది. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తరపున అబ్బాస్ సిద్దికీ పోటీ చేస్తున్నారు.
మరో నియోజకవర్గం ఆరంబాగ్. వ్యవసాయానికి నిలయమైన ఆరంబాగ్లో దళితులు 24% ఉండగా మైనార్టీలు 15% ఉన్నారు. తరచూ వరదలు వచ్చే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉంది. ఆరంబాగ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి మిథాలీబాగ్ పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి ఆరూప్ కాంతి దిగర్ పోటీ చేస్తున్నారు. సిపిఎం నుంచి బిప్టర్ కుమార్ మోయిత్రా పోటీ చేస్తున్నారు. ఆరంబాగ్లో తృణమూల్ గెలుస్తూ వస్తున్నా తృణమూల్ ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడంతో బీజేపీ ఎలాగైనా ఈసారి ఇక్కడే గెలవాలనే పట్టుదలతో ఉంది. ప్రధాని మోదీ మార్చి మొదటి వారంలోనే ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. యువత అధికార తృణమూల్ పట్ల కోపంగా ఉన్నారనే అభిప్రాయం వినిపిస్తుంది. సందేశవాళీ ఘటన కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. బెంగాల్లో మరో ముఖ్య నియోజకవర్గం హుబ్లీ. సముద్ర తీరాన ఉన్న హుబ్లీలో పెద్ద సీ పోర్ట్ ఉంది. జూట్ పరిశ్రమలు అధికంగా ఉన్న హుబ్లీలో జూట్ కార్మికులు ఎక్కువగా. ఎన్నికల సంఘం గుర్తించిన తొలి లోక్సభ స్థానం నుంచి హుబ్లీనే. ఇక్కడ ఒకప్పుడు పోర్చుగీస్, ఫ్రెంచ్, డానిష్ కాలనీలు ఉండేవి. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు 18%, దళితులు 21% ఉన్నారు. ఇద్దరు సినీ తారల పోటీతో హుబ్లీ అందరినీ ఆకర్షిస్తోంది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ లాకేత్ చటర్జీ, తృణమూల్ తరపున రచనా బెనర్జీ పోటీ చేస్తున్నారు. సిపిఎం తరపున మణిదీప్ ఘోష్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ హోరాహోరీగా పోటీ నడుస్తోంది.